అందరికీ శుభోదయం అండి. జూపూడిలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 22వ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. ఈ రోజున 2వ రోజు సంబరాలు చేసుకుంటున్నాము. శుభముహూర్తం అంటే ఏమిటి అని ఈ హయగ్రీవ శాస్త్రి గారి మాటల్లో విందాం. ఎంతో వివరంగా చక్కగా చెప్పారండి. మీరందరూ కూడా చక్కగా చూసి స్వామివారి ఆశీర్వచనములు పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన. నందీశో నరవాహనో నరవరో నారాయణో నన్మదః నానామంగళ గీతవాద్య నిలయః నారాయణో నన్మదః. నక్షత్రాణి నవస్పృహం నవపదం నక్షత్రనాదాధిపో నానామంగళ గీతవాద్య నిలయః కుర్వంతు వాం మంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన. కాళిందీ కనకాంబుజ కలసజ కాసక్కుశ కౌస్తుభః కాసక్కోఖిలకూజిత కువలయ కౌమోదకీ కుంకుమః కౌమారీ కలహంసకూజితరవ కైలాసశైలోద్భవః కేయూర కమలాపది కలసజ కుర్వంతు వాన్మంగళం. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. చక్రం చక్రధర చకోరమలినం చామీకరం చామరః చంచం చర్చిత చక్రవాకగరుడ శృండాన్విత శాశ్వత చాముండీ దురచండిత జగిత చూడామణి చంద్రికా చంచం చర్చిత చారు చారు రుచిరః కుర్వంతు వాం మంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన. శ్రీలక్ష్మీ వరదాలయ వసుమతి వారాహిణి వైష్ణవి వైదేహి వరదారమా భగవతి సర్వేశ్వరి రుక్మిణి కళ్యాణి కరుణాన్విత అఖిల జగన్మాతా మహీనాయకి పాయాద్వో భగవాన్ పురాణ పురుష కుర్యాచ్చదా మంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన. వైదేహి వరదారమా వైదేహి వాం కౌసల్యా ప్రియనందనో రఘుపతి కోదండ దీక్షా గురు ధీమాన్ పంకజలోచన సురనుత సీతావనో వల్లభః రామశత్రునిబర్హణో గుణనిధిర్గంభీరవారాన్నిధి కాగుత్సాన్వయ సంభవస్య భవదాన్ కుర్యాత్ సదా మంగళం. సంగోపంగ పురాణ విద్యమనఘం వేదాదికం వైష్ణవం సుస్నిగ్ధం సుకవిప్రియం సువసనం రామాయణం రాజితం భవ్యం భాగవత ప్రభావమముతం భాగ్యోన్నతం భాసురం పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. ఓం శ్రీకంఠాంబుజ సంభవాదివనతస్యాందోచ్ఛతశాశ్వత సంపుల్లాబలపుండరీకనైన పుణ్యః పురాణః పుమాన్
लोकेशि स्मृतिचोरसोमकहरो मस्यावतारो हरि श्रीमहान् सिंहगिरीश्वर करुणया दद्यात् सदा मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान अश्वत्थो बदरीच चन्दनतरुः मन्दारकल्पद्रुमो जम्बूनिम्बकदम्बचूतसरला वृक्षाश्च ये क्षीरिणः सर्वे ते फलमिश्रितं वनचयं वैभ्राजितं पराजितं रम्यं चैत्रवनं सुनन्दनवनं कुर्वन्तु वां मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान लक्ष्मी नारायण ध्यान सावधान दिण्डीशो नरसिंहुडो डमरुगो शम्भुं दिधि वल्लभो धीराजारुडजम्बुजाक्षगहनौ यस्मिन् नृकाण्डृनृगः डिम्बः कुम्भनिकुम्भकुम्भगहनो ढीङ्कारमो डिण्डिमो डोलाड्डुं डुडुडुण्डुबाण्डुनिलयः कुर्वन्तु वान् मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कृष्णा भीमरथी च फल्गु सरयू श्रीगंडकी गोमती कावेरी कपिला प्रयाग निरता वेत्रावतीत्यादयः सत्यश्री हरि पाद पंकज भवाः कुर्वन्तु वां मङ्गलम् वैदेही वररामचन्द्र रमणी पुल्लारविन्दे क्षणी साध्वी शीलवती सुलक्षणयुता सर्वं सहा सम्भवा पुण्याचार विचारचारु सुमती पूर्णेन्दुबिम्बानना सीतालोकनुता सुखेन भवतां कुर्यात् सदा मङ्गलम् स्वस्ति श्रीकल्पद्रुमरामगवे चण्डारत्नरज्जलगलादिविस्तारकस्य देवासनप्रस्थारकस्य मञ्जुलमञ्जरीकृतफेन नवमञ्जरीलालितस्य सकलगुणाधारपयः पारावारस्य मध्यप्रदेशे सन्तानसन्ततोध्यानपरिवृते हिरण्यप्राकारप्रकाशमाने वैजयन्तीकान्तिनिरन्तरितनभो मण्डले राशीकृताखण्डसौभाग्यनिर्मिते श्रीमति वैकुण्ठे दुर्निरीक्षजय विजयादिद्वारपालक संरक्षित बहुल जन परिवारस्य श्रीवीज्यमाजामरस्य प्रवर्तित दिव्य श्रीनर्तनावलोकन सावधान
చతురస్య గంధర్వకోటి సౌందర్యదుర్యస్య ఉత్పల్ల పుండరీక విశాలలోచనస్య బాహుర్భూత సంఖ్య చక్రగదా భయభరితస్య అస్య దేవదేవస్య శ్రీరప్పదే పురుషోత్తమస్య శ్రీభూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః अस्मिन् ग्रामे स्थितानां प्रजानां सर्ववर्णानां सर्वेषां भक्तजनानां च व्याधिचोरभयदुर्भिक्षणावृष्टिराजबाधादि सर्वोपद्रवशान्त्यर्थम् యక్షుక్షీరదతి ఘృతగుడమరీచీర కైలాలవంగ కర్పూర కస్తూరిగాగరు శ్రీగంధ ముక్తాహార కనకమణి విద్రుమ శుక్ల కౌసల్యగాది సుభద్రవ్యాని శోభనగరాణి భవేయుః సంవత్సరాయ త్రింశాం నిరంతరమనుకూలాః స్వస్తి సర్వే గ్రహాः సునక్షత్రాः సుప్రసన్నాः ఓం అఘోరచక్షురపదిజ్ఞే దిశమాపదిభ్యः సుమనా సుమత్యాః ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ధ్రువేణ హవిషాభిసోమం దశామసి అధో నైత్రప్తే బలిహృదస్మరతు ఇప్పుడే సుముహూర్తం అయ్యింది అంటే మంచి ముహూర్తం. అందుకని మన దక్షిణాది సంప్రదాయ ప్రకారం ఏం చేస్తామంటే జీలకర్ర బెల్లం నడినెత్తిన సహస్రారం పైన పెడుతుంటాం. మరి జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టాలి? మిగతా పెట్టచ్చు కదా, ఒక స్వీటు హాట్ పెట్టచ్చు కదా ఎక్కడైనా సరే. కానీ ఇక్కడ ఏంటండి, ఈ రెండూ కలిపిన తరువాత విడదీయటం ఎవరి వల్ల కూడా కాదండి. నా జరా ఇది కీలకాహ అన్నారు. అది ఒక ఔషధ ద్రవ్యం. బెల్లం కూడా శక్తి కలిగినటువంటి ద్రవ్యం. ఈ రెండింటినీ కలపడం వల్ల పదార్థతత్వ శాస్త్రజ్ఞులు ఒక శక్తి ఉద్భవిస్తుంది అంటారు. అందుకని
మనిషి జన్మించేటప్పుడు ప్రాణశక్తి ఇక్కడి నుంచి వస్తుంది, అందువల్ల అక్కడి నుంచే పెట్టమంటారు. ఇది పెట్టిన తరువాత వధూవరులిద్దరూ ఎదురుగా చూడాలి, అదే దానికే ఈ తెర. అది తీయంగానే వెంటనే ఆజ్ఞాచక్రం ద్వారా స్పందించినటువంటి ఈ చాక్షుష శక్తి కలిపి ఉండటానికి కాపాడు. అందువల్ల ఈ రెండింటినే కలపాలి ఎప్పుడైనా సరే. జీలకర్ర ఔషధ విజ్ఞానం, ఇంట్లో ఉండేటువంటి జీలకర్ర కాస్త నోట్లో వేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. అందుకని బెల్లం కాస్త ప్రేమ, జీలకర్ర జ్ఞానం, ఈ రెండింటి యొక్క సంకేతం కాబట్టే ఆ విధంగా దాన్ని పెడతారు సాంప్రదాయం. ఇదే ఉత్తరాదికి వెళ్ళాం మనం, చేయి పట్టుకోవడం కలిసినాడు, పాణిగ్రహణం అంటారు. కొన్ని చోట్ల కాలు పైన కాలు పెట్టి తొక్కిస్తారు, అది ఒక కళ్యాణం. ఇట్లా ఎన్నైనప్పటికీ మన దక్షిణాది సంప్రదాయ ప్రకారం మనం జీలకర్ర గుడజీరక మిశ్రమము అంటారు. పెళ్లిలో ఇది కలిపి పెట్టుకోవాలి. పురోహితుడు చెప్పినా చెప్పకపోయినా ఇది పెట్టుకోవాలి, లేకపోతే దానికోసం ఆగితే ముహూర్తం వెళ్ళిపోతుంది, ఇంకేం లేదు. అందుకు దాన్ని సుముహూర్తే సావధాన. ఇప్పటి వరకు మాట్లాడుతున్నారు మీరు, పెళ్లి గురించి, నగర గురించి, మిడ్డల గురించి, మేడల గురించి ఎన్నో చెప్పుకున్నారు. కాసేపు ఆగండి అయ్యా బాబు, ముహూర్తం జరుగుతుంది, వాళ్ళని చూడండి అంటున్నారు. అదే సుముహూర్తే సావధాన. ముహూర్తం వచ్చింది కాబట్టి ఆ దంపతుల్ని చూసి ఆశీర్వదించండి. సులగ్నే, లగ్నం అంటే ఎవరిది? లక్ష్మీ నారాయణుడిది కాబట్టి చూడండి నాయన, సావధాన చిత్తులై ఉండండి అని చెప్పడం వల్ల దాంట్లో అర్థం. అందువల్ల ఈ కళ్యాణ సమయాన భగవంతుని యొక్క మాంగళ్యాన్ని చూడటం వల్ల కానీ, అదేవిధంగా భగవద్ విగ్రహాన్ని చూడటం వల్ల కానీ దివ్యశక్తి సంపన్నత. పెళ్లి కొడుకు చూడండి, పెళ్లి కడ వచ్చిందిరా వాడికి అంటారు. ఎప్పుడైతే పసుపు కొట్టి తాళి పారాణ పెట్టి ఇంట్లో నుంచి కదలకుండా ఉంటే సంతోషప్రదమైనటువంటి ఒక శక్తి వచ్చి వాడు కళగా ఉంటాడు. పెళ్లి కూతురైనా పెళ్లి కొడుకు అయినప్పటికీ దాన్ని పెళ్లి కళ అంటారు. ఆ కళ ఎప్పుడు వస్తుందంటే వివాహ సమయంలోనే లగ్న బలం, ముహూర్త బలం చేత వస్తుంది. అందువల్ల వాళ్ళ కళ్యాణప్రదులైనటువంటి దంపతులు కాబట్టి వాళ్ళను ఆశీర్వదించడానికి వచ్చాం మనం. అప్పుడు ఆశీర్వచనం అక్షరంతోనే కాదు, చూపులతో మనస్సుతో కూడా ఇవ్వాలి, బాగుండాలి అనేటువంటి అభిప్రాయం. అదేనండి ఈ మంత్రాల్లో ఉండేటువంటి అర్థం. గోవింద గోవింద. షోడశ దానాల్లో ఒకటైనటువంటి కన్యాదానం జరుగుతోంది. దానికి ముందుగా చెప్పేటువంటి సంకల్పమే మహాసంకల్పం. కన్యాదానం చేయడం వల్ల ఏమిటి ఫలితం అనేది ఈ మహాసంకల్పం తెలియజేయబడుతుంది. సంకల్ప ముద్ర ఎడమ చేతిలో కుడి చేయించుకోండి.